అంటే నాకొక చిన్న అనుమానం. అంటే అది అలా అనొచ్చో లేదో చాలా మందికి కోపమొస్తదేమో గూడా ఇప్పుడు అలా అడిగితే. అంటే స్త్రీని అబల కాదు సబల అనే మాట చాలా సార్లు వింటుంటాం గదా! అంటే ఈ అబల అనే మాట ఎందుకొచ్చిందంటారు? అసలు ఎప్పటి నుంచి వాడుకలోకొచ్చింది? అందరు నవ్వటం కాదు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అడగాల్సిన ప్రశ్న. అసలు ఇది ముందు నుంచి ఇంతకుముందు మనం చర్చించుకున్నటువంటి ఒక అంశాలలో సనాతన ధర్మం నుంచి కూడా స్త్రీ సబలగానే మనం విన్నాం. అంటే ఎక్కడ కూడా స్త్రీని తక్కువ చేయలేదు హ్మ్. సనాతన ధర్మంలో. హ్మ్. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు ఎక్కడ చూడండి, మీరు ఎక్కడ వెతకండి, హ్మ్. స్త్రీని తక్కువ చేసినట్టుగా మనకు హ్మ్. కనపడదు. అది రాజుల కాలంలో కూడా స్త్రీలనేం తక్కువ చేయలేదు. అవును. వాళ్ళ శిల్ప కళలతోటి హ్మ్. అసలు స్త్రీ సౌందర్యాన్ని ఆరాధించింది ఒక విధంగా చెప్పాలంటే. హ్మ్. ఎప్పుడు ఈ విధంగా స్త్రీ అబల సబల అనుకుందంటే నాగరిక సమాజంలోనే. ఉదాహరణకి మనం ఆటవిక సమాజం నుంచి వద్దాం. హ్మ్. ఆటవిక సమాజంలో రాతయుగం అప్పుడు ఒకసారి మనం చూస్తే ప్రతి చోట పురుషుడు ఎక్కడ ఉంటే స్త్రీ అక్కడ మనకు కనిపిస్తుంది. అడవిలో కానివ్వండి, వేటలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పొలాలలో కానివ్వండి, ఎక్కడ చూసినా పురుషుడు ఒక్కడు లేడు. స్త్రీ లేనిది అసలు అది మొట్టమొదటి నుంచి కూడా అసలు మనది మాతృత్వ సమాజం. హ్మ్. కాబట్టి స్త్రీకి ప్రాధాన్యత ఉన్నది. హ్మ్. స్త్రీ లేనిది అసలు పురుషుడు ఒక అడుగు కూడా వేయలేదు. హ్మ్. అసలు వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు. స్త్రీ పురుషులు అనేటువంటి ఒక భేదం అనేది ఒక మన భారతదేశంలోనో, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలోనో, లేకపోతే మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనో కాదు. ఇది సృష్టి అంతటా ఉండేది. హ్మ్. అంతేకాకుండా ఒక మానవునికి మాత్రమే సంబంధించింది కాదు ఇది. క్రిమికి కీటకాదులలో, జంతువులలో, వృక్షాలలో, పక్షులలో హ్మ్. ప్రతి చోట స్త్రీ పురుష అనే మగ భేదం ఆడ అనే భేదం ఉంటే ఉంది. లేదంటే సృష్టి లేదు. లేదు. అంటే ఇక్కడ మనకు అప్రస్తుతం అనిపించినా కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకు అంటే మనం ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి. తొందరపడి ఏదో వెనకటిది అది వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అనేది అనకూడదు. హ్మ్. అది రుజువులతో సహా మనం దాన్ని మనుషులం కాబట్టి మనకు జ్ఞానం ఉంది, మనకు మేధస్సు ఉంది. అంతేకాకుండా మనకు విజ్ఞాన భాండాగారాలు ఉన్నాయి, హ్మ్. వేదాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హ్మ్. మనం తెలుసుకోవాలి ఎక్కడైనా ఉందా స్త్రీ అబలత్వం అనేది.